రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం వ్యవహారంపై సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికుట్టు అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యంపై కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపించారు. టీడీపీ పార్టీకి చెందిన జనార్దన్ అనే వ్యక్తి తానే స్వయంగా కల్తీ మద్యం తయారు చేశాను అని చెప్పినా కూటమి ప్రభుత్వం దానిని పక్కదారి పట్టిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ దుకాణాలను తొలగించి ప్రైవేట్ మద్యం దుకాణాలతో పాటు బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని ఈ ప్రభుత్వం విక్రయిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే కల్తీ మద్యం వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బెల్ట్ షాపులు, సిట్టింగ్ రూములు, అక్రమంగా జరుగుతున్నటువంటి ఈ కల్తీ మద్యం దందా మీద సిబిఐకి కేసులు ఒప్పజెప్పాలనేటువంటి దీని మీద పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేసి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ స్టేషన్లో సిబిఐకి ఒప్పజెప్పాలని చెప్పేసి మా రిప్రజెంటేషన్స్ సమర్పించడం మీరందరూ గమనించింది. ఒక 3 అంశాలు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మొట్టమొదటిగా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి, కల్తీ మద్యం మీద సిబిఐ ఎంక్వైరీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా? మీకు వేరే పనేమి లేదు, మీ నాయకులకి వేరే పని లేదు. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి. ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగి ఆడపిల్లలు కనపడితే 18,000 నిన్ని అటైతే నీకు 1,500 వచ్చేసేస్తుంది, 18,000 నెలకు వచ్చేసి సంవత్సరానికి వస్తుందని చెప్పేసి చెప్పారు. చదువుకున్న కుర్రోళ్ళు కనపడితే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, లేకపోతే 3,000 ఇస్తానని చెప్పేసి చెప్పారు. ఆడవాళ్ళు కనపడితే మీకు 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. మీరు రైతు కనపడితే మీకు 13,500 కాదు, మీకు 20,000 ఇస్తామని చెప్పేసి చెప్పారు. అన్ని అబద్ధపు మాటలు, కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అడుగుతారనేటువంటి భయంతో ఈ మద్యం షాపుల్లో ఉండేటువంటి బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి కొంతమంది నాయకులు పాటలు పాడుకొని, మండల స్థాయి నాయకులైతేనేమో మండలంలో షాపులు, గ్రామ స్థాయి నాయకులైతేనేమో బెల్ట్ షాపులు. ఆ బెల్ట్ షాపుల కంటే ఇంకా వాళ్ళకంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు, మీ తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు, ఆ షాపుల పక్కన చీకులు కొట్లు, ఆ షాపుల పక్కన మందు షాపుల పక్కన సిట్టింగ్ రూములు, ఆ మందు షాపుల పక్కన బోండాలు, ఆ తర్వాత అక్కడే గ్లాసులు కానీ వాటర్ కానీ పెట్టుకునే షాపులు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి ముఖాలు చూయించలేరు కాబట్టి. ఇది బెల్ట్ షాపులు పెట్టి, ప్రైవేటు షాపుల ద్వారా బెల్ట్ షాపులు పెట్టి దాని ద్వారా ఈ కల్తీ మద్యమాన్ని ఇస్తున్నారు అనేది చెప్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.